హలో ఎవ్రీవన్, నేను మీ మాడుగులమ్మాయి. మేమైతే చాలా రోజుల తర్వాత కైలాసగిరి అయితే వెళ్ళాము. చాలా రోజులు కాదు, చాలా ఇయర్సే అయిపోయిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగుందో. నేనైతే ఒక 2 టైమ్స్ వెళ్ళుంటాను నా లైఫ్లో. ఫస్ట్ అయితే పిల్లలైతే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఏంటి, ఉయ్యాల జారుడుబుల్లే కదా. అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఫుల్గా ఆడేసుకుంది జైజీ పాప, మా ఇతి బాబు కూడా. ఇద్దరు బాగా ఆడేసుకున్నారు. ఎంత రమ్మన్నా కూడా రావట్లేదు. రండి ముందుకు వెళ్దాం, చూద్దాము ఇంకా ఉన్నాయి అన్న. ఇంకా సర్లే వాళ్ళ కోసమే కదా మనం వెళ్తామని ఇంకా వాళ్ళని ఆడిపించేసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి అంతా చూసేసాము. చాలా మారిపోయింది, నాకైతే అలానే అనిపించింది. అండ్ ఇంకా తర్వాత కైలాసగిరి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయాం సరాసరిగా. అండ్ బీచ్కి అయితే వెళ్ళాల్సిందే కదా, అసలు ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ పూట బీచ్కి వెళ్ళి ఆ హ్యాపీనెస్సే వేరు. అక్కడున్న వాతావరణం చూసి ఆ చల్లగాలి, నైట్ అంతా బీచ్లో చూస్తూ కూడా కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట. అండ్ ఇంకా జైచే పాప అయితే ఇసుకతో ఫుల్గా ఆడేసుకుంది. నాకైతే చిన్నప్పుడు ఎప్పుడు కూడా బీచ్కి అయితే వెళ్ళలేదు. జైచే పాప అయితే చాలా టైమ్సే వెళ్ళిందనమాట. ఆ ఇసుకలో ఆడుకుంటూ ఉంటే మా చిన్నప్పుడు బీచ్లో కాదు కానీ బయట ఇంటి దగ్గర ఆడుకున్న అవన్నీ కూడా గుర్తొచ్చేసాయి అనమాట. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా. ఇంకా వాటర్లో వెళ్ళి ఆడుతానని చాలా గొడవ చేస్తూ ఉంటే ఇంకా జైచే పాపని బీచ్కి తీసుకెళ్ళి కొంచెం ఆడిపించేసాం అనమాట. అందరం కూడా ఒకసారి ఆడిపించేసుకొని ఇంకా బీచ్లో అయితే జైచే పాప మామూలు డ్యాన్స్ చేయలేదనమాట. వసంత వసంత అని. ఇంకా అక్కడ నుంచి బీచ్లోని మాత్రం కంపల్సరీగా బండి మాత్రం ఎక్కుతుందనమాట. కారు ఐదర్ బైక్ ఏదో ఒకటి ఎక్కుతుంది.